వెల్కమ్ టు వియన్నార్. దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధర 1,00,000 దాటిపోయింది. ఇవాళ ఒక్కరోజే 3,000 పెరిగి 98,500 రూపాయల నుంచి 1,15,100కు చేరింది. మన దేశంలో బంగారం ధర 1,00,000 దాటిపోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇక హైదరాబాద్ లో బంగారం ధర ఫస్ట్ డే 1,00,000కు ₹1 దూరంలో నిలుస్తుంది. హైదరాబాద్ లో 10 గ్రాముల బంగారం ధర 1,649 రూపాయలు పెరిగింది. దీంతో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 99,999 రూపాయలు పలికింది. అంటే తులం బంగారం కొనాలంటే ₹1,00,000 చూసుకోవాల్సిందే. ఇక ఆంధ్రాలో కూడా బంగారం ధర 1,00,000 దాటింది. విశాఖపట్నంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 3,000 పెరిగి 98,350 రూపాయల నుంచి 1,13,50 రూపాయల వరకు చేరింది. 24 క్యారెట్ల బంగారం మాత్రమే కాదు, 22 క్యారెట్ల బంగారం కూడా బగ్గుమంటోంది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాద్ లో 92,900, విశాఖపట్నంలో 92,900 పలికింది. డాలర్ విలువ పడుతుండటంతో పాటు ఫెడ్ వడ్డీ రేటును తగ్గించే అవకాశం ఉండడంతో డాలర్ కు డిమాండ్ పడిపోతుంది. ఇన్వెస్టర్లు డాలర్ కంటే బంగారంలో ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. మరోవైపు యుఎస్ చైనా మధ్య వాణిజ్య యుద్ధం కొనసాగుతుండటంతో బంగారం ధరలు వెనుతిరిగి చూడటం లేదు. ఇక గోల్డ్ రేటు అడ్డగోలుగా పెరిగిపోవడంతో వినియోగదారులు బిలబిలలాడుతున్నారు. ₹1,00,000 దాటడంతో ఇక భవిష్యత్తులో బంగారం కొనగలమో లేదో అంటూ పసిడి ప్రియులు బెంబేలెత్తుతున్నారు. మధ్యతరగతి వాళ్ళు పెళ్లిళ్లకు బంగారం ఎలా కొనడం ఇక కలలుగా మిగిలిపోతుందని మరికొందరు వాపోతున్నారు. బంగారం రేట్లు ఇంకా పెరిగే ఛాన్స్ ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో వినియోగదారుల గుండెలు గుబేలుమంటున్నాయి.